హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ కు 2024లో ఎగుడు దిగుడుల ప్రయాణం అనే చెప్పాలి. ఓ హిట్ వస్తే వరుసగా ఓ డజన్ ఫ్లాప్లు మురుసుకుంటున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా పడుతున్నాయి. వేసవి సీజన్ ని చిత్రసీమ క్యాచ్ చేసుకోలేకపోయింది. ఎన్నికలు, ఐపీఎల్, వర్షాలు ఇవన్నీ టాలీవుడ్ పై గట్టి ప్రభావం చూపించాయి. 2024 క్యాలెండర్ ముగిసిపోవడానికి మరో 3 నెలల సమయమే ఉంది. ఈ 3 నెలల్లో 3 క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. 2024 చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాలన్నా, సంతృప్తికరమైన విజయాలతో ఈ ఏడాదిని ముగించాలన్న ఈ 3 సినిమాల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నెలాఖరున దేవర రాబోతుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటుంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. కొరటాల చిరంజీవితో చేసిన ఆచార్య డిజాస్టర్ అయినా ఆ ప్రభావం ఈ సినిమా మేకింగ్ పై పడకపోవడం ఓ సానుకూల సంకేతమని చెప్పుకోవాలి. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్లు హవా చూస్తుంటే దేవర ఏదో సంచలనం సృష్టించబోతుందన్న నమ్మకం కలుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ పైన మిశ్రమ స్పందన ఉన్న మాట నిజమే. అయితే ట్రైలర్ తో అందరి అంచనాల్ని పటాపంచలు చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేస్తున్నారు. 2 వారాల పాటు విస్తృతంగా ప్రమోట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కొరటాల అండ్ టీం భావిస్తుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ డిసెంబర్ లోనే రాబోతుంది. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దిల్ రాజ్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. కంటెంట్ పరంగా కాస్త వీక్ గా కనిపిస్తుంది. ఎలాంటి అప్డేట్లు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే అవుట్పుట్ పై మాత్రం దిల్ రాజ్ సంతృప్తికరంగా ఉన్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్ సినిమా హిట్ అయితే అంకెలు 200 కోట్ల నుంచే మొదలు పెట్టాలి. అదే జరిగితే ఈ ఏడాది చివర్లో అయినా బాక్సాఫీస్ కు కాస్త ఊపు వస్తుంది. ఇక అందరి కళ్ళని తన వైపు తిప్పుకున్న సినిమా పుష్ప 2. పుష్ప సృష్టించిన అంచనాలు అన్ని ఇన్ని కావు. బాక్సాఫీస్ దగ్గర విజయడంక మోగించిన ఈ చిత్రం బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం సైతం తెచ్చిపెట్టింది. పార్ట్ 2 పై పెరిగిన భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకున్న సుకుమార్ తన వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని ఓ శిల్పంగా చెక్కుతున్నారు. సినిమా ఆలస్యమైన షూర్ షాట్ హిట్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ ఈ 3 చిత్రాలు హిట్ అవ్వడం ఆయా హీరోలకే కాదు తెలుగు చిత్రసీమకు కూడా చాలా అవసరం. వచ్చే ఏడాది బండిని ఫుల్ జోష్ లో మొదలు పెట్టడానికి ఈ విజయాలు టానిక్ లో ఉపయోగపడతాయి. జనాలు లేక బోసపోయిన థియేటర్లు, వరుస ఫ్లాపులతో తల్లడిల్లుతున్న బయ్యర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం ఈ 3 హీరోల బాధ్యతగా మారింది. చూడాలి మరి ఈ ఏడాది టాలీవుడ్ ను కొత్త రికార్డులతో నిలబెడతారో లేదో. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.